ఇత్తడి ఇత్తడి రాగి ఇత్తడి అనేది మనం అన్నం వండుకుంటానికి చాలా మంచిది. ఈ కంచు ఇంకా మంచిది. ఈ కంచు అనేది మిశ్రమ లోహం. ఇత్తడి రాగి కలిపి తయారు చేస్తారు. కంచులో అన్నం వండుకుంటే 97% మనకి మంచిది. అది చిన్న కంచు చేసిన మేలు కనకంబు చేయదురా అని విశ్వదాభిరామ కుండ 100% మట్టిలో ఉన్న ఎన్నో రకాల సూక్ష్మ పోషకాలని మనకి ఆహారం ద్వారా అందిస్తుంది. అది కుండ వాళ్ళ వండటం అనేది ఆ నైపుణ్యం, హ్యాండ్లింగ్ చేయటం, కడగటం, పొయ్యి మీద పెట్టి ఆ మెయింటైన్ చేయటం అనేది వాళ్ళున్న హ్యాండ్లింగ్ వీళ్ళకి తెలియదు. కొండలోనే పెరుగు చిలికే వాళ్ళు కూడా చూశాను నేను. ఆ కవం తగిలితే పగిలిపోద్ది కుండ, అది తగలకుండా తిప్పిన వాళ్ళు కూడా చూశాను. మరి ఇవన్నీ ఒకప్పుడు జరిగిన ఈ భూమి మీద. అంటే మాట్లాడుతూ ఎలా మాట్లాడాలో తెలుసుద్ది ఆ పని చేసినప్పుడు విధానం తెలిస్తే కదా. ఆ పని మనలోంచి బయటికి జరిగిపోయినప్పుడు, బ్యాలెన్స్ తప్పినప్పుడు మాట్లాడుతూ కూడా బ్యాలెన్స్ తప్పుద్ది. ఏదైనా అంతేనండి. ఆ కొండ ప్లేస్లో ఇప్పుడు కంచు వాడుకోవచ్చు 97%. ఒకవేళ కంచు కూడా లేకపోతే ఇత్తడి 93%. వండంగానే తీసేయాలి. పులుపు వస్తువులు ఉన్నా సరే అన్నం దాంట్లో నిల్వ ఉంచకూడదు ఇత్తడిలో. అలాంటిది ఈ 3 బరువైన వస్తువులు, అదేమో సున్నితమైన వస్తువు కుండ, ఈ 2 బరువైన వస్తువులు. కంచు చేయి జారిపోతే పగిలిపోద్ది, ఇత్తడి చొట్టపడుతుంది. ఇవన్నీ బరువు కదా అని చెప్పేసి 50 ఏళ్ళ క్రితం స్టీల్ స్టార్ట్ అయిపోయింది. తెల్లగా ఉంది, తోమటం సులువా అని చెప్పి స్టీల్కి వచ్చేసేసారు. ఎక్స్చేంజ్ చేసేసారు. ఇవన్నీ ఇతర సామాన్లన్నీ బయటపడేసి ఇవన్నీ తీసుకొచ్చేసారు. ఈ స్టీల్ ఏంటి, మేలు చేయదు, కీడు చేయదు, తటస్థం, న్యూట్రల్గా ఉంటుంది, ఉపయోగం లేదు. అల్యూమినియం అయితే 97% నెగిటివ్, 3% పాజిటివ్. దీంట్లో వండుకుంటే ఇవాళ భారతదేశంలో మనకి ఎక్కువ ట్యాబ్లెట్లు డయాబెటిక్ అనుకుంటారు కదా, కాదు, గ్యాస్. వాళ్ళ భారతదేశంలో ఎక్కువ ట్యాబ్లెట్లు వాడేది గ్యాస్ ట్యాబ్లెట్. 10th క్లాస్ చదివాడు కూడా వెళ్ళిపోయి గ్యాస్ ట్యాబ్లెట్ అడుగుతాడు షాప్లోకి వెళ్ళి. గ్యాస్ ఎందుకు వస్తుందనే చూడరు. దీని మీద ఎవరు ఆలోచన చేయట్లేదు. ఈ రిఫైండ్ ఆయిల్, తెల్ల గిన్నెలో అన్నం అల్యూమినియంలో వండుకోవటం, ప్యాకెట్ పాలు, తర్వాత ఈ సన్న తెల్లటి బియ్యము, ఇవన్నీ వండుకోవటం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. వీటిలో కుక్కర్లో వండుకోవటం వల్ల.